వచ్చేసారు. రెడీ రెడీ. ఏమండి సారీ అండి, మామిడి పెళ్ళం రాత్రిపూట మందు కొడతాను చెప్పాను కదా. అవును. ఇప్పుడు పగలపూట కూడా కొట్టేస్తుందండి. చూడండి చూడండి. రామా చిచి. పిలిచావా? పిలిచారా? వెళ్ళం మందు కొడుతుంటే మంచి ఇంకేదైనా చేద్దామన్న బుద్ధి జ్ఞానం లేదా? 5 నిమిషాలు టైం ఇస్తే అప్పడాలు వేయించుకొస్తాను. అప్పడాలా? టేస్ట్లెస్ ఫెలో. 1 ప్లేట్ ఫింగర్ చిప్స్, 1 చికెన్ టిక్కా రెడీ చేయి. చికెన్ టిక్కా? ఇంట్లో చికెన్ లేదే. చికెన్ లేదా? నాపద్దు, డైరెక్ట్ గా చూస్తూ ఎలా తట్టుకోగలను? నేను దాన్ని చంపేస్తాను. ఆ పాపం మీకు ఎందుకండి? దాని పాపం అదే పోతుంది, వదిలేయండి. ఎలా వదలను? చూస్తూ చూస్తూ పాపం అతను. అదే కదా కావాల్సింది. ఏంటి? అదే ఈ మాత్రం అభిమానం అంటే చాలు. అంతకు మించి లోపలికి వెళ్తే మిమ్మల్ని చూసాక ఈ కేక్ కుళ్ళిపోయి మా వాడిని ఏం చేస్తుందంటో పాపం. అయితే వద్దులేండి. ఇలాంటి చూసి ఈ గుండె ఎన్నిసార్లు పగిలిపోయిందో. అని కంట్రోల్, ప్లీజ్ కంట్రోల్. ఇట్స్ ఓకే. ఇప్పటికే అర్థమైందా మా వాడు ఎంత నరకం అనిపిస్తున్నాడు? ఇంక వెళ్ళిపోదాం పదండి. కాసేపు ఆగితే సిగరెట్ కాల్చి వాతలు పడుతుంది. ఐటమ్ కూడా చూసి వెళ్ళిపోదాం. ఏంటి సిగరెట్ కాల్చి వాతలు పెడుతుందా? చూడండి. ఏమండి ఆ ఐటమ్ చూస్తే మీరు తట్టుకోలేరు. వెళ్దాం పదండి. రండి పదండి. బాయ్ బాయ్ బాయ్. మీరు భలే వాళ్ళండి బాబు. లక్కీ వెళ్ళిపోయింది కాబట్టి సరిపోయింది, లేకపోతే మా వాడికి బొక్క అడిపోయింది. ముందు మందు మ్యాటర్ వరకే కదా అనుకుంది, మధ్యలో సిగరెట్ ఎందుకు తీసుకొచ్చావరా? వీడు చెప్పిన దానికన్నా చెప్పందే ఎక్కువ యాక్ట్ చేస్తాడు. కొట్టలేదులే, వీడు ఇలా ఓవర్ యాక్షన్ చేస్తాడనే సేఫ్టీగా నేను తీసుకొచ్చాను. నన్ను క్షమించండి, మిమ్మల్ని గట్టిగా కొట్టాను. ఇట్స్ ఓకే. ఏం పర్లేదు, ప్రేమ కోసం 4 పేకొచ్చు, తప్పులేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆల్ ది బెస్ట్. చూసావా, ఇంత సింపుల్ విషయానికి అంత ఫీల్ అయిపోయావు. సింపులే, తేడా అవుతే దోలు తీరేది. తేడా తాగండమ్మా, తాగండి, బాగా పుయ్యండమ్మా. ఎక్స్క్యూజ్. కమాన్, ఇదే నా ప్యాలెస్. ఇది కిచెన్, ఇది బాత్రూమ్. ఈ కిటికీ తెరిస్తే సూర్యుడు కనిపిస్తాడు, చంద్రుడు కూడా కనిపిస్తాడు. ఇది బెడ్. అక్కడ వర్షం వస్తుందా? అది బయటే పడుతుంది. మనం పైకి వెళ్తే నక్షత్రాలు కూడా కనిపిస్తాయి. అప్పుడప్పుడు నేను ఎలా వస్తుంటా. ఎందుకు? వెంట తీసుకోవడానికి రావాలి కదా. అద్దెంతండి? 3500, 3500 మాత్రమే. చాలా ఎక్కువ చెప్తున్నారు. నేను అసలే మనిషిని చాలా తక్కువ. నేను పెరగాలంటే ఆ మాత్రం నడుతుందా? మీరేం చేస్తుంటారు మేడం? నేను బ్యూటీషియన్ ని. ఇక్కడ బ్యూటీ పార్లర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే అందులో ఏం చేస్తారు? మా దగ్గరకు వచ్చే వాళ్ళని అందంగా తయారు చేస్తాం. ఇలా ముడతలవి ఉంటే వాటిని మసాజ్ చేసి నున్నగా చేస్తాం. ఇంకా ఇలాంటివి చాలా చాలా చేస్తాం. అర్థమైంది, చేసుకోండి. ఈ చెక్కలేంటి? ఆ చెక్కల నేను తీసి బయట పడేస్తాను మేడం. ఆ ఇంతకి మీ పేరేంటి? కన్యాకుమారి. ముద్దుగా కన్యా అని పిలుస్తారు. నేను కూడా అలా పిలవచ్చా? ఓ తప్పకుండా. కన్యా, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది? ఫ్యామిలీనా? ఛీ, నాకు ఇంకా పెళ్ళే కాలేదు. స్టిల్ బ్యాచులర్ ని. పెళ్ళే కాలేదా? నేను బ్యాచులర్ నే. ఇదిగోండి అడ్వాన్స్. ఓకే ఓకే, ఇంక మీ వర్క్ స్టార్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ. కన్యాకుమారి లారీ సర్వీస్. లారీ మందేనా? కాదు, ఒకసారి ఆ లారీ ఓనర్ కి ముడతలు పోగొట్టా. అప్పటి నుంచి ఆ లారీకి నా పేరే పెట్టి. అంతేనా? ఇంకేం కావాలి? వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. అతడి కోసం అయ్య బాబాయ్, ఒక అబ్బాయి గురించి
ట్రైన్ వెళ్ళే టైం అయిపోతుంది. ఏడి వీడు? వదిలేయండి బాబు గారు, వచ్చేస్తాడు. మహేష్ బాబు, మహేష్ బాబు వస్తున్నాడు. మహేష్ బాబు వస్తున్నాడు. మహేష్ బాబు జిందాబాద్, 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 మహేష్ బాబు జిందాబాద్. తప్పకుండా సార్, మహేష్ బాబు వస్తున్నారు. మహేష్ బాబు, మహేష్ బాబు. ఏంటయ్యా, ఎవరయ్యా మీరు? ఏంటి గొడవ? సీట్ నెంబర్ 26 మహేష్ బాబు. నేనేనయ్యా, ఇట్స్ మీ యార్. మరి జీ మహేష్ బాబు అని ఉంది. జీ ఫర్ గూటం, గూటం మహేష్ బాబు. గట్టోనేని మహేష్ బాబుకి గూటానికి ఏమైనా సంబంధం ఉందా? ఆ పేరు పెట్టుకోవడానికి మీకే సిగ్గు కాలేదు? మహేష్ బాబు పేరు నేను పెట్టుకోలేదు, నా పేరే మహేష్ బాబు పెట్టుకున్నాడు. షటప్. యాపిల్ కాయలంటే మహేష్ బాబు ఇక్కడ, కాకరకాయలంటే నువ్వెక్కడ? అర్జెంట్ గా పేరు మార్చుకో. అద్దె ఏంట్రా హైట్ పెరిగావు, మాంసం తక్కువ, పిచ్చి బాగుడు వాగుతున్నావండి? మహేష్ బాబుకి ఎప్పుడు పెట్టారా? 20 సంవత్సరాల క్రితం పెట్టారా పేరు. నాకు 50 సంవత్సరాల క్రితం పెట్టిందిరా మా అమ్మ. అవసరమైతే అతన్నే పేరు మార్చుకోమనండి. మహేష్ బాబు కొట్టాడంటే మైండ్ బ్లాక్ అయిపోద్ది. ఫ్యాన్స్ కొడితే ప్రాణమే పోయింది. పేరు మార్చుకో అంతే. రే సైడ్ ఇవ్వండి. మహేష్ బాబట పతివోడు బాబే. మెట్లెక్కలేకపోతున్నాడు. మహేష్ బాబట ఇక్కడ కాబట్టి అయిపోయింది. అదే మా ఊర్లో అయితేనా తిరగదీసేద్దాం. వేస్ట్ ఫిలో. లా 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 లా. ఏయ్, ఏం చూస్తున్నావు? నేనేం చూడలేదు. చూసావ్. అబ్బాయి నేనేం చూడలేదు మేడం. నువ్వు నా నడుం చూసావ్. నో 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 మేడం, ఐఎమ్ నాట్ ద టైప్. నేను అట్లా చూసేవాడిని కాదు. ఏయ్, చూసావ్. ఒకే ఒకసారి చూశాను మేడం. బాగుందా? బాగుంది మేడం. ఫోటో తీసుకో. ఎందుకులేండి మేడం. తీసుకో తీసుకో. థ్యాంక్ యూ మేడం. సూపర్ మేడం. అబ్బా అదేంటండి మీరేగా పోజ్ ఇచ్చారు? ఫోజ్ ఇస్తే తీసుకోవడమేనా? మాస్టర్, మీరు నాకు లిఫ్ట్ ఇచ్చినందుకు నేను మీకు చిన్న గిఫ్ట్ ఇద్దాం. మీరు కొంచెం లెఫ్ట్కి జరిగితే ఓ బ్యూటిఫుల్ ఫోటో తీస్తారు. సరే పండుగ చేసుకోండి. మీరు కూడా పర్ఫెక్ట్. అది వెరీ గుడ్, వెరీ గుడ్. కొంచెం రైట్కి అండి. ఇది కరెక్ట్ పొజిషన్. రెడీ రెడీ 1 2. ఎలా ఉంది సార్? రకరకాలుగా ఉంది మాస్టారు. ఓకే, నేను ఓకే. గొడుగు ఎలా ఉందో చూడండి. అమ్మా బానే ఉన్నట్టు. ఓకేనా గొడుగు? సారీ అండి. నెమ్మదిగా. ఇప్పుడు ఎలా ఉంది? ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు? ఇంటికెళ్ళి చూసుకోవాలి కాదండి. జాయింట్ వీల్ ఎక్కుదామా? ఓకే, మీరు కూడా రండి అంకుల్. ఇదే, ఇది చాలా చిన్నదిగా ఉందమ్మా. అదైతే వస్తా. ఏది? అది ఈ పరిస్థితుల్లో ఇప్పుడు అవన్నీ అవసరం అండి. బొత్తిగా నిలబడలేకపోతున్నాను మాస్టారు. అక్కడైతే కాస్త విశ్రాంతిగా కూర్చోవచ్చని. పద సరే అంకుల్, పదండి. పదమ్మా. ఏ పింకీ, మీ అక్కను ఒకదాన్ని వదిలేసి వెళ్ళిపోతావేంటి? పాపం దడుచుకుంటుందేమో. రామ్మా దా. వెరీ స్మూత్, వెరీ స్మూత్. కూర్చోమ్మా. ఏంటి ఇదంతా టెన్షనే? ఏం కంగారు పడకు. నేను ఎక్కడ మొదటిసారి నేను చూడు ఎలా ఉన్నాను. అయినా ఇందులో భయపడటానికి ఉందమ్మా. వెరీ సింపుల్. అలా వెళ్ళి ఇలా తిరిగి ఆ లెఫ్ట్ లో టప్పని అయిపోతుంది అంతే. నీకు మరీ భయం వేసింది అనుకో, నా చేయి పట్టుకో అంతే. వేసుకో వేసుకో. అస్సలు భయం లేదు. వాడు చూడు, ఇది కదిలేలోపే చచ్చిపెట్టేట్టున్నాడు. అందరూ మీలో ధైర్యంగా ఉండలేరు కదా అంకుల్. అలాంటప్పుడు రాకూడదు. బొట్టు లేని ఆడోళ్ళన్నా గట్స్ లేని మగోళ్ళన్నా నాకు ఎలర్జీ తెలుసా? కమాన్ సరిగ్గా కూర్చో.
అది. టెన్షన్గా ఉందండి. మామూలుగానే ఉన్నాను. తిరుగుతున్నట్టున్నాయి. అయ్యో ఏంటి అంకుల్ అన్స్పీడ్ గా దిగిపోతున్నారు? రాగాలు పైకి తింటున్నాయమ్మా, పాట పాడాలి. ఇటు పాపం దడుచుకున్నట్టున్నాడు పిరికేదవా. సరే సరే సరే. లోపల వాడు ఏం చేస్తున్నాడా? పాట పాడుతున్నాడా, కచేరీ చేస్తున్నాడా? దయచేసి నన్ను మాట్లాడించకండి సార్, చాలా సేపటి నుంచి ఒగ్గబట్టుకొని ఉన్నాను. ఓహో, నువ్వు జెంట్ వీల్ ఎక్కావా? అబ్బో, ఇక్కడ లాభం లేదు, అవుట్డోర్ బెటర్. చచ్చా, దేశంలో జనాభా పెరిగిందంటే ఏమో అనుకున్నాను, నిజమే. అమ్మా ప్రశాంతంగా ఉందిరా నాయన. వెరీ గ్రీన్. నమస్కారం అండి. మళ్ళీ ఇటు తిరిగిందంటే టోటల్గా ఈ వ్యాధితో చచ్చిపోయేటట్టున్నాను నేను. ఏంటేంట్రా దేవుడు, ఆ లైన్ క్లియర్ అయిందేమో, అదన్న చూసుకుంటా. క్యూ పెరిగింది. వెనకెళ్ళ ఓహో, అమ్మాయి గుడ్డిదే. దరిద్రులారా, కాలనీ మొత్తం మీ దగ్గర రెస్పెక్ట్ ఇస్తుంది, కానీ కెప్టెన్ రావు గారంటే ఎందుకు సార్ మీకు భయం? రే 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 బయటికి రారా, బయటికి రారా, బయటికి రా. రే ఏంట్రా ఇది, ఏంట్రా ఇది, ఎందుకురా టేప్ రికార్డరు? ఎన్ని సినిమాల్లో చూడలేదురా నా చేత ఆ కెప్టెన్ రావు గారిని తిట్టించడం, నన్ను సినిమా అంతా బ్లాక్ మెయిల్ చేయటం. ఇప్పుడు ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోండి రా. కెప్టెన్ రావా తొక్క, వాడు నా ముందు బచ్చారా. ఏదో ఆఫ్టర్ ఆల్ ఒక పాసింగ్ షాట్ లో హెల్ప్ చేసినందుకు నా జీవితానికి కర్త కర్మ క్రియ వాడైనట్టే మాట్లాడతారా సార్ వాడు వీడు అంటారు, నువ్వు వెనకేసుకొస్తున్నావు. వాడిని ఏమనాలరా? వాడిని వాడంటే వాడికి ఒక పెద్ద బిరుదురా. వాడొక వాడిపైన తొక్కరా, అరిగిపోయిన చక్కరా, యజమాని కలిసే కుక్కరా. వాడి పేరుతో నాకు గడ్డిపోతురా. వాడు నా చేతిలో చచ్చిపోయేవాడు రా. నన్ను రూమ్ లో పిలిచి బాబు తప్పైపోయింది బాబు, నన్ను క్షమించడానికి కాళ్ళు పట్టుకున్నాడు, అందుకని వదిలేశాను రా. రే నేను చూడటానికి ఇంత పొట్టోళ్ళ ఉంటాను గానీ మీసం మెరేస్తే తాండ్ర పాపారాయండి రా, తాండ్ర పాపారాయండి. ఏంటి ఏంటి ఏంటి? థ్యాంక్ యూ బ్రో. ఇప్పుడు వరకు మాకు ఆడియోనే ఉండేది, ఇప్పుడు వీడియో ఫుటేజ్ కూడా ఉంది. అంటే కెప్టెన్ రావా తొక్క, వాడు నా ముందు బచ్చారా. ఏదో
రెడీ ఫర్ రిలీజ్ నేడే చూడండి మీ అభిమాన థియేటర్ లో మా కెప్టెన్ రావు నిజ స్వరూపాన్ని బయట పెట్టిన మా కాలనీ ప్రెసిడెంట్ బ్రహ్మం. బాబు ఇది నా చేతికి రావాలంటే నేను ఏం చేయాలి బాబు? నువ్వు ఈ రోజు నుంచి మా తరపున కెప్టెన్ రావు ఇంట్లో సీక్రెట్ ఏజెంట్ గా పనిచేయాలి. అమ్మో కెప్టెన్ రావు నా వల్ల కాదు. యా పులి నోట్లో చేయి పెడితే అది కొరికి తినేస్తుంది, కానీ వాడు ఎద్దు వాడి నోట్లో వేలు పెడితే నవిలి నవిలి నెమరేసుకొని తింటాడు. బంగు తాకుండానే గాల్లో తేలిపోతున్నట్టుండరా. మహేష్ బాబు పిలుస్తున్నాడు అంకల్ అక్కడ యాదానికో నాకేం తెలుసుద్ది, వెళ్తే తెలుసుద్ది. వెళ్ళండి. ఏమ్రా ఏం నన్ను రమ్మన్నావట? బలిసిందా? అరే నీ అబ్బా పంగు మొత్తం తాగేసినవేమ్రా? తాగండ్రా ఏం చేస్తావురా డిఫా? ఏంట్రా చెయ్యరా? నిన్ను చేస్తా కాదురా. ఈ పెళ్లి కాన్సెప్ట్ ఏంటో చెప్పరా. కాన్సెప్ట్ ఏముండదు బా, ఆ ఎమ్మిని పెళ్లి చేసుకొని ఒక బసవన్న పండు లాంటి బిడ్డలు కట్టాడంతే. ఇది కాన్సెప్ట్ రా? ఇదిరా కాన్సెప్ట్? ఇదిరా కాన్సెప్ట్? అన్నా బొంగన్నావు చెంగన్నావు మరి నాకు లేదా? ఎందుకు లేదురా, మస్తు ఉండాలి. వచ్చేత్తరా బంగు 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 బంగు. ఆ దెబ్బలేంటన్నా? ఎవడన్నా నిన్ను కొట్టింది? రేయ్ ఇవాళ నిన్ను బలిచ్చేస్తాను రా. ఆ పోజేందిరా, ఆ చూపేందిరా? ఏంట్రా? నాకు మ్యాటర్ బాగా అర్థమైపోయింది. పరిస్థితులు బాగా లేవు. మహేష్ బాబుకి కోపం వచ్చింది. నేను మహేష్ బాబుకి వేరాభిమానిని. అతను పోకిరి సినిమా సిల్వర్ జూబ్లీ. ఐ లవ్ యూ రా. నువ్వు నాకు నచ్చావురా. మళ్ళీ థ్యాంక్స్ అన్న. కాను రే ఆ బసవన్న దొరగాడు ఏంట్రా? ఆడు పెద్ద పుడింగా, ఆడు పెద్ద జిరాక్స్ మిషన్ ఏంట్రా? రెండు మిషన్లు కలిపి ఒకే కాపీ ఎలా తీస్తాడ్రా? సింగిల్ కాపీ. ఆ విషయం మీద నాకు పెద్దగా అవగాహన లేదన్నా. ఈయన బాధ ఎలా నుంచున్నాడు చూడు. బయట పెళ్లి పనులు ఎక్కడేం చేస్తున్నారా? ఈడేంటి ఈవిడ సినిమాలో దయ్యంలా నుంచున్నాడు? ఏంట్రా సైకిల్ చేస్తారే? సైకిల్ చేస్తారే ఏమే? నీ కడుపున ఆల్రెడీ ఒకడు పుట్టి చచ్చిపోయాడు. ఆడే మళ్ళీ కృష్ణవేణి కడుపున ఎలా పుడతాడే? కుదురుద్ది అదే? అలాగైతే నేను మైకేల్ జాక్సన్ కందాం అనుకుంటున్నానే. నువ్వు నాకు సహకరించు, నేను మైకేల్ జాక్సన్ కంటాను. వచ్చి పడుకో. నేను బసవన్న దొర పెళ్ళానురా. సారీ, నేను ఆడదాని మీద చేయి చేసుకో. ఈయన మంచోడే. అరే ఎలిఫెంట్ నువ్వు లేరా? లేచి రెండు కర్రలు తీసుకొని దాన్ని ఉతకండి రా. ఇదిగో నీకోటి నాకోటి. నువ్వు పెద్దగా రే అదేంట్రా అంతంత దెబ్బలు కొడతా చచ్చిపోదు పాపం. అవును పాపం. అది చూడు ఎలా బాధపడుతుందో. అలా వద్దమ్మా, జస్ట్ ఊరికే వెళ్తానంట్రా. టచ్ చేయాలంటే. లేకపోతే మిమ్మల్ని చంపేస్తాను. తీసుకున్నావు. Yo mom, నేను కొత్త మ్యాజిక్ ట్రిక్ నేర్చుకున్నాను. ఏంట్రా అది? First give me one egg. Yeah, drop it here. Now what? Magic abracadabra, abracadabra. రెండు వచ్చినాయిరా. భలే ఉందిరా. మీ పప్ప కూడా చూపించరా, ఎంజాయ్ చేస్తారు. ఓ మామ్, ఆర్ట్ పెళ్లి తెలియని వాళ్ళకి చూపించినా కూడా వేస్టే. ఏమండి పొద్దున్నే అంత సీరియస్ గా టీవీ చూస్తున్నారేంటండి? కాఫీ తీసుకోండి. ఏమండి కాఫీ తీసుకోండి. అరే ఏమండి మీ పప్ప చచ్చిపోయాడ్రా. మనకు అన్యాయం చేసి వెళ్ళిపోయాడ్రా. అరే ఇందాక టిఫిన్ కూడా పిక్కలాగా తిన్నాడు. హే మమ్మీ, ఎందుకు ఇంత ఏడుస్తున్నావు? నువ్వు
పోయిన బాబా తిరిగి వస్తాడా? థింక్ ప్రాక్టికల్ మామ్. ఇప్పుడు బాడీని ఇక్కడే తగలబెట్టాలా లేకపోతే ఇండియా తీసుకెళ్ళాలా? ఎనకండి హ్యాపీగా చచ్చిపోయారు. ఊరుకోరా, ఏం మాటలురా. రే, నువ్వు చాలా మ్యాజిక్లు చేస్తావు కదా, ఏదో ఒక మ్యాజిక్ చేసి మీ పాపాని బ్రతికించరా. ప్లీజ్ రా మమ్మీ, ప్లీజ్ రా. అలా పడేసావేంట్రా? మా ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ. ఇదంతా ట్రీట్మెంట్. కొట్టకరా, చచ్చిపోతారు. ఆల్రెడీ చచ్చిపోయాడు. ఇలా కొడితే బతికే ఛాన్స్ ఉంది. అవునా? దిస్ కాల్ పంపింగ్ ట్రీట్మెంట్. అయితే కొట్టు. ఏమైందిరా? మీరు చచ్చిపోయారండి. వెంటనే పమ్మిగాడు పట్టు వదులుకుండా మీ గుండెల మీద గుద్ది మీకు ఊపిరి పోసాడు. ఇంకా చెప్పుంటే తులసి నీళ్ళు పోసేవాడు. వెంటనే ఈ విషయం పెద్దమ్మకి ఆగాగు. నేను ఎవరైనా పెద్ద మనిషి అయ్యానంటే 10 మందికి చెప్పడానికి? నువ్వేంట్రా నేను చచ్చిపోయానని అమ్మ వెక్కి వెక్కి ఏడుస్తుంటే నువ్వు సైలెంట్ గా ఉన్నావేంటి? నేను ఏడ్చాను పాపా. ఎంతో అబద్ధాలు చెప్పక నేను చూడలేదనుకున్నావా? చచ్చిపోయారు కదా, మీరెలా చూసారు? చచ్చిపోతే ఆత్మ స్ట్రైట్ గా పైకి వెళ్ళిపోద్దా? ఎవరు ఏడుస్తున్నారో లేదో చెకప్ చేసుకుని మరీ వెళ్ళిపోద్ది. అవును, పూజ లేచిందా? లేపమంటారా? పూజ లేకపోద్ది. తండ్రి లేని పిల్ల కాసేపు పడుకొని. అన్నట్టు రేపు ఇండియా నుంచి కళాకారులు వస్తున్నారు ప్రోగ్రామ్ ఇవ్వడానికి. మనం కూడా వాళ్ళతో పాటు బయలుదేరాలి. నేను చెప్పారు కదండి. మరి ఇక్కడ నిల్చున్నావంటే వెళ్ళి సమర్థతల్లో. పాపా నేను ఇందాక ఏడవలేదని ఫీల్ అయ్యావు కదూ, ఈసారి చచ్చిపో తప్పకుండా ఏడుస్తా.